ముందు గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో బాగున్నది. అంతకంటే ఎక్కువ రైతుల కోసము స్కీమ్స్, రైతు వేదికలు కావచ్చు, రైతులకు 5,000 మందికి ఒక ఏఈఓను కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ, ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కానీ, ప్రతి గ్రామానికి సిబ్బంది కానీ, ఎన్నో విధాలుగా చాలా రైతుల కోసం అయితే చేసినాయి కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు అవి కొన్ని ఆచరణలు అయితే లేదు. ఆ గతంలో అయితే రైతుకు రుణమాఫీ కానీ ఏదున్నా, కాకపోతే ఫస్ట్ ఇయర్ లో 25 4 విడతలు ఇచ్చారు. సెకండ్ సారి తీసుకున్నప్పుడు అయితే నేనైతే లాస్ట్ మూమెంట్ లో ఫోన్ కాల్ ద్వారా, అప్పుడు రఘునందన్ సార్ ప్రభుత్వ కార్యదర్శి కాల్ చేయడం వల్లనే నేను 10 మందికి నేను చేసుకుంటూ ఇంకా 10 మందికి కూడా చెప్తే, నేను అక్టోబర్ 28 తారీఖు మాట్లాడితే ఫస్ట్ వరకు అన్నాడు. అక్టోబర్ 10 తారీఖు నాడు నాకు డబ్బులు పడ్డాయి. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ నేను 2 లక్షల లోన్ తీసుకున్నా, నాకు రుణమాఫీ రాలేదు. ఆ రోజు జరిగిన మా రైతు కమిషన్ వచ్చినా నేను తెలియజేశాను. జరగలే. 2 లక్షల మీద ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కానీ సిస్టమ్ లో కనబడకుండా చేసిరు. ఈనాటి ప్రభుత్వం సిస్టమ్ లోనే కనబడకుండా చేసి దాని మీద పురాలోచన చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే రైతుల ఓట్లు కావాలనుకున్నప్పుడు రైతుకు అన్యాయం. ఇప్పుడు ఎవరు చూసినా రైతు మండుతూరు బగబగ కొనుగోలు అయితలేదు. మార్కెట్ గారితో నిన్న అడిగినా కానీ సమస్యలు, గోదాములు దొరకట్లేదు. వాస్తవంగా అందరికి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం సార్. ఎందుకంటే ఈ మొక్కజొన్న విషయంలో చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది ప్రభుత్వం నుండి. నేను ఒక నెంబర్ ఉండి నా జిల్లాలో కూడా 100 ఎకరాలు ఫ్రీగా ఇప్పించినాం రైతులకు. మొక్కజొన్న చాలా 35 నుండి 40 క్వింటాలు పండిస్తారు. కానీ దానికి రేటు 2,400తో ఇప్పుడు కొనట్లేదు. ఎక్కడ చూసినా లొల్లిలు రోడ్ల మీద అవుతుంది. అదేమంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే స్థానిక మా కడియం శ్రీహరి గారు మంత్రివారి దృష్టికి తీసుకోకపోవడం జరిగింది. ఇకనైనా రైతులకు ఇబ్బంది లేకుండా మంచి పంటలను ఇమ్మీడియట్లీ కొని, గత ప్రభుత్వాలు చూసినప్పుడైతే ఇప్పటికి దాదాపుగా కొనుగోలు సెంటర్లే బంద్ అయ్యే రోజులు వచ్చాయి. కానీ ఈసారి ఇంకా కొనసాగుతున్నాయి. ఏమనంటే గన్ని బ్యాగులు లేవు, వెహికల్స్ దొరుకుతలేవు, గోడౌన్ దొరుకుతలేవు అనే షాక్ తోనే పోతుంది. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే నేనైతే గమనించింది వాస్తవమే సార్. ఎందుకంటే నిర్లక్ష్యం వల్ల ఇలాంటి జరుగుతున్నది. మొక్కజొన్న రైతులు మన నిర్మల ముఖ్యమంత్రి గారికి మేరీ ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఎకరాన 30 క్వింటాల చొప్పున నివేదిక తీసుకున్నారు. ఆ 10 మంది రైతులతో నేను మాట్లాడిన, కాలిపోయిన మహిళలు ఇంతమంది ఏడ్చి వచ్చిన రైతులతో నేను మాట్లాడాను. అక్కడ ఏఓతో మాట్లాడాను, డిఏఓ గారితో మాట్లాడాను. నివేదిక కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పోయినప్పుడు అలాంటి వారికి చాలా సాయం చేయాలి. ఒక నిర్మల్ జిల్లా కాకుండా మన అన్ని జిల్లాలలో కూడా కాలిపోయిన పంట మొక్కజొన్నకు, ఎందుకంటే అది హార్వెస్టింగ్ పూర్తి ఎండిన తర్వాతనే మిషనరీతో తీస్తున్నాను. కాబట్టి పక్క రైతు ఎవరో కాలబెట్టినప్పుడు ఎకరాలు కాలిపోవడం జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం పంటల బీమా అమలు చేస్తే ఈ సంవత్సరం ఈ రేపు ఖరీఫ్ నుండి అయినా రైతులకు కొంత మేలు జరగవచ్చు అని కోరుకుంటూ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని గమనిస్తూ మన సభలు ఎన్ని పెట్టినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు అయితే అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తుంది.